ఈరోజు మాదన్నపేట జిపిఎస్ఎస్ స్కూల్ 10th క్లాస్ గ్రామ పెద్దలను కొంతమందిని స్కూల్ను సందర్శించి స్కూల్లో క్లాస్ రూమ్ ఎక్కడ నడుస్తుందని చూస్తున్నాము. క్లాస్ రూమ్లో డిజిటల్ క్లాసెస్ నడుస్తున్నాయి. దీనికి తగ్గట్టుగా గ్రామ ప్రజలు ఏ సౌకర్యాలు సరిగా లేని ప్రైవేట్ స్కూళ్ళకు పంపించి మన స్కూల్లో స్ట్రెంత్ తగ్గే విధంగా తల్లిదండ్రులు ఒక బాధ్యత తీసుకుంటలేరు. మన స్కూల్లో స్ట్రెంత్ను పెంచాలి. మన గ్రామ ప్రజలు ఒక బాధ్యత తీసుకొని అన్ని సౌకర్యాలు ఇప్పుడు ఆ టీవీకి ఎంత సార్ 3 లక్షల రూపాయల డిజిటల్ టీవీ తోటి డిజిటల్ క్లాసెస్ మన మాదన్నపేట గ్రామంలో నడుస్తున్నాయి. దీన్ని ఉద్దేశించి ఎందుకంటే ఊళ్ళో ఉన్న తల్లిదండ్రుల పేరెంట్స్ తెలియదు, తల్లిదండ్రులకు తెలిసే విధంగా తెలవడం కోసం ఒక వీడియో ఆల్బమ్ తీసి మేము గ్రామ ప్రజలందరికీ అప్లోడ్ చేస్తున్నాము. తల్లిదండ్రులందరికీ తెలిసే విధంగా ఉండాలని ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఇక్కడ ఉన్న హెచ్ఎం కూడా బాధపడుతుంది. ఇంత మంచిగా మేము క్లాసెస్ చెప్పినా ఇది చేసినా కానీ మేము 10 మంది 12 మంది పిల్లలతో 10th క్లాస్ మేము నడిపిస్తున్నాము. మరి ఈ గ్రామ ప్రజలకు ఎందుకు అర్థమవుతుంది కానీ వాళ్ళ టీచర్స్ కూడా బాధపడుతున్నారు. ప్రైవేట్ స్కూల్కి పోతే 10th ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళ టీచర్లను పెట్టుకొని ఆ ప్రైవేట్ స్కూళ్ళలో నడిపిస్తారు. వీళ్ళు పెద్ద స్టడీస్ చదువుకొని ఒక్కొక్కరు ఇప్పుడు మా బ్యాచ్ అసలు ప్రతి మనిషిని గవర్నమెంట్ జాబ్ విధంగా పర్ఫెక్ట్ చేసి గవర్నమెంట్ జాబ్లకు వెళ్ళే విధంగా జాబ్ల కోసం చేర్పించింది. ఇప్పుడు చదువుకునేటోళ్ళు ఈ పిల్లలు ఎంత చదువుతారో ప్రైవేట్ స్కూల్కి పోయిన వాళ్ళు అంతా కూడా చదువుతలేరు. దయచేసి అందరూ గ్రామ ప్రజలందరూ మన స్కూల్కి సహకరించాలని ఈ ఒక మర్యాదపూర్వకంగా తెలియజేస్తున్నాం.